హరి ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందువికాసమందహాసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం స్వర అరవిందాసనసుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాల్కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ భావయే భవానీం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం. పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం. ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనా పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణా సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం. జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేతంబికాం. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీదేవి మహిమ్నా స్తోత్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మనం మొదటి భాగమైనటువంటి మొట్టమొదటి ఐం క్లీం సౌహ్లో ఉన్నటువంటి మొదటి భాగాన్ని పూర్తి చేసాం 3, 4, 5 శ్లోకాలలో. ఇక 6 నుంచి సంకేత సార విద్యలో ఉన్నటువంటి వ్యంజనాలు తీసేస్తే వచ్చేటువంటి అచ్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని చేస్తున్నాము. దానిలో 6వ శ్లోకంలో అక్కడ క్లీం అనేటువంటి బీజంలో ఉన్నటువంటి బాలామంత్రంలో ఉన్నటువంటి క్లీం అనేటువంటి బీజంలో హల్లుల్ని తీసేస్తే మిగిలేది ఈం అనేటువంటి బీజం. ఈ బీజము సంకేత సార విద్యలో ఉన్నటువంటిది 6వ శ్లోకంలో ఉన్నది. ఇందులో చెప్పినటువంటి విశేషం ఏమిటంటే శక్తిత్రయం 3 శక్తులు చెప్పారు. ఈ జ్ఞాన ఇచ్ఛా క్రియ అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటువంటి 3 శక్తులు ఉన్నాయి. ఈ 3 శక్తులు కలుగుతాయి అని ఒకటి ఏంటి, ఆ బీజాన్ని ఉపాసన చేస్తే. అలానే ఆ బీజాన్ని ఉపాసన చేస్తే అనంత విధ శక్తుల యొక్క ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది అయ్యం బీజం వల్ల. ఇంకా విశేషం ఏంటంటే ఉత్పస్థితి లయలు అనేటువంటి విశేషం కూడా కలుగుతుంది. ఇంకా విశేషం ఏమిటి తెలిసినటువంటిది, పంచకృత్యములు ఉన్నాయి. పంచకృత్య పరాయణ అని ఉన్నది. అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు. ఇవి 5. వీటికి వరుసగా బ్రహ్మ విష్ణు
అలానే రుద్ర, ఇట్లా 5 శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఉన్నాయి చూశారు, ఇవి సిద్ధిస్తాయి అని అర్థం. అనగా బ్రహ్మ యొక్క శక్తి ఏమిటంటే సృష్టించడం అయినది, ఆ సృష్టించేటువంటి శక్తి కలుగుతుంది. విష్ణువు యొక్క శక్తి ఏమిటి? పాలన, రక్షించడం, ధరించడం, పోషించడం, ఆ శక్తులు. ఇట్లా 5 శక్తులు కూడా ఈ ఉపాసకుడికి సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు. అది అలా ఈ విధంగా ఈ బీజమును ఎవరైతే ఆ ఉపాసన చేస్తారో, ఈ బీజములు సంకేతసార విద్యలో ఉన్నటువంటి ఈ బీజం అంటే రెండవ బీజం అనమాట. ఈ రెండవ బీజం ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకు అవి సిద్ధిస్తుంది అని మనం 6వ శ్లోకంలో మనకు సూత్రప్రాయంగా అని ఒకసారి చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి దాని తాత్పర్యం చెప్పుకున్నాం. ఇకపోతే ఇక 7వ శ్లోకం నుంచి విస్తృతంగా మనం ఒకసారి చూద్దాం. 7వ శ్లోకం. 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దీనిలో ఈ శ్లోకం కామాన్ కారణతాం గతాన్ అగణితాన్ కార్యై అనేకై మహీముఖ్యై సర్వమనోగతాన్ అధిగతాన్ మానైరనేకై స్ఫుటం కామక్రోధసు లోభమోహమదమాత్సర్యారి షట్కంచ యద్బీజం భ్రాజయతి ప్రణౌమి తదహం తే సాధు కామేశ్వరి. ఇక్కడ కామేశ్వరి అనే మాట కూడా వేశారు. అంటే దీనిలో విశేషమైనది కామరాజకూటం కాబట్టి అది విషయం కూడా అర్థమవుతుంది అని. దీనిలో చెప్పేటువంటిది ఏమిటి అంటే క్లీం బీజం. ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యలో వచ్చేటప్పటికి బాలామంత్రం వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, అటు ఇటు సంకేతసార విద్య ఉంటుంది, మధ్యలోనేమో బాలామంత్రం ఉంటుంది. బాలామంత్రంలో ఉన్న 3 బీజాలు వస్తుంటాయి. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి క్లీం, ఈ క్లీం అనేటువంటి ఈ బీజాక్షరానికి సంబంధించి మనం వరుసగా భావం అర్థం చూస్తే ఏమిటనమాట, దీనిలో కర్త ఏమిటి? కామేశ్వరి. కామేశ్వరి ఎక్కడ ఉంది? కామేశ్వరి చివరిలో ఉంది శ్లోకంలో, అది సంబోధన అవుతుంది. కామేశ్వరి హే మాత అని అర్థం. యద్బీజం, ఏ కామరాజు కూటంలో ఉండేటువంటి ఈ బీజం అయితే ఉన్నదో ఆ బీజం పేరేంటి? క్లీం. అంటే ఏ క్లీం బీజం అయితే ఉన్నదో అది హే కామేశ్వరి నీ యొక్క బీజము, కామరాజు కూటంలో ఉన్నటువంటి బీజము అని మొట్టమొదట హెడ్డింగ్లో చెబుతూ, ఇక వరుసగా కారణతాం ఏమిటంటే దీనిలో ఆయా కార్యములకు అనుగుణముగా కార్యకారణములు సృష్టించటం. ఇక్కడి నుంచి మనకు మధ్యలో మనం ఇంతవరకు అధ్యయనం చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం వస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఆయా కార్యములకు అనుగుణముగా కారణతాం, కార్యకారణములు. కార్యము కారణము. కార్యం మనం ఏం చెప్పుకున్నాం? కార్యము కుండ, కారణము మట్టి, అంటే ఉపాదాన కారణం. అంటే ఏంటి? ఈ కారణం ఉన్నది కనుక ఇదిగో ఈ మట్టి ఉన్నది కాబట్టి ఆ కార్యం వస్తువు తయారైపోయింది. దీనికి అన్నిటికీ మూల కారణం ఎవరంటే పరమాత్మ అనేటువంటి విషయం మనం అక్కడ చదువుకున్నాం. అట్లనే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ జగత్తు సృష్టి అంతా కూడా కార్యకారణములతో నిండి ఉన్నది అని చెబుతున్నాడు. ఈ విషయం మనకు దీనిలో తీసుకుపోతున్నాడు. కార్యకారణములు, దానిలో కారణతాం చెప్పాడు. కారణతాం అంటే ఎవరు? కారణం ఎవరు? పరమాత్మ. దీనికి కుండకు తయారు కావడానికి కారణం ఎవరు? పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ ఎవరు? కామేశ్వరి. ఇది కామేశ్వరి అని అంటే ఇక్కడ బీజం క్లీం బీజం అని అర్థం. క్లీం బీజం యొక్క చెబుతున్నాడు. ఈ క్లీం బీజము ఈ జగత్ సృష్టికి కారణము అని. అలా గతాన్ పొందినవి అనగా ఈ జగత్ అంతా కూడా, ఈ సృష్టిలో ఉన్న వస్తువుల చరాచర జగత్తు అంతా కూడా ఆ క్లీం బీజం వల్ల పొందినది. అట్లా అటువంటివి ఒకటా రెండా? ఈ జగత్తులో ఉన్నటువంటివి కార్యములు అగణితాన్, లెక్కలేనన్ని. ఈ లెక్కలేనన్ని అన్నీ కూడా ఆ ఏం బీజం? క్లీం బీజం నుంచి వచ్చేసినాయి అని చెప్తున్నారు. క్లీం బీజం నుంచి వచ్చేసినాయి ఇక్కడ అని చెబుతూ తర్వాత ఇప్పుడు ఒక అంశం చెప్పాడు. అనగా ఏంటి? క్లీం బీజము కార్యకారణములు
అనేది సూచిస్తున్నది అని ఒక విషయం చెబుతున్నాడు. ఇక రెండో విషయంలో చెబుతున్నాడు కామాన్. కామాన్ ఏమిటి? కామాన్ అనేటువంటి కోరికలు అనేటువంటివి బ్రహ్మాదులు ఉన్నారు. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర ఈ విధంగా ఉన్నారు దేవత త్రిమూర్త్యాత్మకము. వీళ్ళ యొక్క సామర్థ్య రూపములకు కామములు గోచరమగునట్లు, అంటే సృష్టి స్థితి లయాలు. అంటే ఈ బీజం ఉపాసన చేసేటువంటి వాడు బ్రహ్మదేవుని కార్యం ఏమిటో ఈ సాధకుడికి తెలుస్తుంది. అలానే విష్ణువు యొక్క కార్యం ఏమిటో తెలుస్తుంది. అలానే రుద్రుని యొక్క కార్యం ఏమిటో తెలుస్తుంది. అనగా ముగ్గురు త్రిమూర్తుల యొక్క సామర్థ్యం ఏమిటో, వాళ్ళు చేసే పనులు ఏమిటో అవన్నీ ఇతనికి సృష్టి స్థితి లయలు. సృష్టి ఎవరు? బ్రహ్మదేవుడు. స్థితి ఎవరు? విష్ణువు. అలానే రుద్రుడు, లయ. ఈ మూడు స్థితులు, ఈ మూడు శక్తులు కూడా ఈ సాధకుడికి తెలుస్తాయి అని అర్థం. అది విష్ణువు యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది. విష్ణువు అనేటువంటిది ఏమిటి? ప్రధానంగా పాలన. పాలన అంటే ధర్మరక్షణార్థం. ధర్మరక్షణార్థం సమస్త ఈ పురాణాలన్నీ కూడా అదే. పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే విష్ణువు ధర్మరక్షణార్థం మొత్తం పురాణాలన్నీ అట్లే ఉంటాయి. అట్లా ఉదాహరణకి అంటే ఈ అనేకమైనటువంటి విషయములను కూడా అన్నీ కూడా సృష్టి స్థితి లయలకు సంబంధించినటువంటివన్నీ అవన్నీ కూడా తెలుస్తాయి ఈ సాధకుడికి. ఇది ఈ కామాన్ అంటే ఈ బ్రహ్మాదుల యొక్క కామాన్ సమస్తమైన సామర్థ్య రూపములన్నీ కూడా ఈ సాధకుడికి తెలుస్తాయి ఈ క్లీం బీజం వలన. ఎంత గొప్ప స్థాయిలో చెబుతున్నాడు చూసుకోండి. ఇక్కడ ఎక్కడ ఎంత దూరం పోయినాడు. సౌందర్యలహరిలో 3వ లైన్లో హరిహర విరించాదిభిరపి అని చెప్పాడు. అనగా అంటే వాళ్ళ ముగ్గురు కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. తర్వాత 3వ శ్లోకంలో ఏం చేస్తున్నారు? ఈ ముగ్గురు కూడా వాళ్ళ అమ్మవారి పాదపద్మంలోని రేణువుని తీసుకొని రాసుకొని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనగా అర్థం ఏమిటి? ఆ అమ్మవారి దగ్గర నుంచి ఆ శక్తులన్నీ పొందుతున్నారు. ఆ శక్తి క్లీం అనేటువంటి ఈ శక్తిని పొంది వాళ్ళు చేస్తున్నారు అనే భావం అక్కడ అదనమాట. అట్లా అనమాట. అని ఆ విధంగా మనకు బ్రహ్మాదుల గురించి కూడా తెలుస్తుంది ఈ బీజం వల్ల, క్లీం బీజం వలన. ఇంకొక అంశం చెబుతున్నాడు. సర్వాసు మనోగతాన్, సర్వాసు మనోగతాన్. సర్వాసు సమస్తములయందు మనస్సులలో గల సమస్త జీవులలో, జీవులు ఉన్నాయి, అనేక జీవులు ఉన్నాయి. ఆ జీవులు ప్రాణుల మనస్సులలో గల విషయములు తెలుస్తాయి అనే విషయం చెబుతాడు. సమస్త విషయములు కూడా మనకు తెలుస్తాయి. అనగా సమస్త ప్రాణులు మనకు తెలుస్తుంటుంది అనమాట. వాటి యొక్క కోరిక ఏమిటో తెలుస్తుంది. మనం ఆవులు ఉన్నాయి, అట్లనే మిగిలినటువంటి జంతువులు ఉన్నాయి. వాటి యొక్క కామము, కోరిక ఏమిటో మనం గ్రహించి వాటికి నీళ్లు పెడతాము, మేత వేస్తాము. ఇటువంటివన్నీ కూడా అనగా వాటిల్లో ఆ క్లీం బీజం అనేటువంటి శక్తి ఉన్నది అనేటువంటిది తెలుసుకొని మనం దాని కార్యక్రమం కూడా తెలుసుకోగలిగినట్టు సామర్థ్యం వస్తుందన్నమాట. పశువులు, పక్షులు ఇటువంటి జీవులలో ఉన్నటువంటి మనస్సులు తెలుసుకుంటాడు అని చెబుతున్నాడు. ఇంకా 4వ పాయింట్ చెబుతున్నాడు. మహీముఖ్యై అనేకై కార్యై, మహీముఖ్యై అనేకై కార్యై. మహీముఖ్యై, మహి అంటే అర్థం ఏమిటి? భూమి అని అర్థం. భూమి అని పేరు చెప్పేటప్పటికీ ఏమేమి వస్తాయి? వరుసగా మనకు పంచభూతాలు వస్తాయి. ఆ పంచభూతాలు వస్తాయి. పంచభూతాలు రాగానే మనకి ఇంకా మొత్తం 25 తత్వాలు వస్తాయి. 25 తత్వాలు ఏమిటి? 4 5 20. 4 5 20 తెలిసిందే కదా. పంచభూతాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 4 5 20. 4 అంతఃకరణ చతుష్టం 24. 1 జీవుడు మొత్తం 25. ఇట్లా ఈ విధంగా మొత్తం 25 తత్వాలు కూడా ఈ విషయం ఏమిటి? ఇవన్నీ కూడా తెలుస్తాయి. పృథివీ మొదలగునటువంటి అనేక విశేషాలు, వాటికి సంబంధించినటువంటి విశేషాలు అనగా పంచభూతముల యొక్క తత్వములు, వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా
అంటే మనకు 25 తత్వాలు తెలుస్తాయి. శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఇవి తన్మాత్రలు. శబ్ద స్పర్శ రూప రస గంధములు తన్మాత్రలు. ఈ తన్మాత్రల్లో నుంచి పంచభూతాలు వచ్చినాయి. ఈ పంచభూతాలు వచ్చినాయి, వీటికి సంబంధించినటువంటివి జ్ఞానేంద్రియాలు మనకు వరుసగా జ్ఞానేంద్రియాలు చక్షు శ్రోత్ర జిహ్వ ఇట్లా తనుహు ఇట్లా వచ్చేసినాయి అన్నమాట. ఇట్లా ఈ విషయం అంతా కూడా మనకు గోచరము అవుతూ ఉంటుంది. అనగా ఇవన్నీ ఎలా పుట్టినవి, ఎలా మనకి కనబడుతూ ఉన్నాయి, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము. ఇదిగో మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల యొక్క మూలమంతా ఇదంతా కార్యం, జ్ఞానేంద్రియాలంతా కార్యం. ఈ కారణం అంతా ఎవరు అని పోతే మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. వీటి కారణం ఎక్కడ పోతున్నాము? శబ్దస్పర్శ రూప రసగంధాల దగ్గర పోతున్నాం. ఈ శబ్దస్పర్శ రసగంధములు ఎక్కడ? పంచభూతములు. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని అగ్ని హరాపరాపక పృథివీ అని ఇట్లా ఈ విధంగా మొత్తం చివరికి ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంత దూరం వెళ్ళిపోతున్నాం కదా. ఇంతటి జ్ఞానము మనకు ఈ క్లీం బీజం ఉపాసించినందువలన ఈ 25 తత్వముల విషయము అంతా కూడా గోచరము అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ 25 తత్వములంతా విషయం గోచరం అంటే ఈ క్లీం బీజంలో ఈ 25 ఉన్నాయి అని చెప్పటం. ఈ క్లీం బీజంలో ఇక ఇంతవరకు 4 చెప్పాడు. ఇదంతా తత్వాల గురించి చెప్పాడు. తర్వాత 5వ అంశం చెబుతున్నాడు, ఇంకొక పాయింట్. అనేకై మానై. అనేకై మానై. అనేకై అంటే అనేకముల చేత, మానై ప్రమాణములు. ఇక్కడ అనేకై మానై అనేకములైనటువంటి ప్రమాణముల చేత. ఏమిటంటే అర్థము? తర్కశాస్త్రంలో పోయినాడు. తర్కశాస్త్రం దాని ప్రకారంగా తర్కశాస్త్రంలో ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రత్యక్షాది ప్రమాణములు, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము ఇట్లా ఈ విధంగా ఉన్నాయి ప్రమాణాలు. ఆ ప్రమాణాలని అనుసరించి ఏమిటి తెలుసుకుంటున్నాము అని అంటే ఆ వస్తువులు తెలుసుకుంటున్నాం. ఎట్లానంటే ఎత్ర ధూమాహ తత్ర అగ్ని. ఎక్కడైతే పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని మనకు తర్కశాస్త్రంలో చెబుతున్నాడు. ఆ పొగ ఉన్నది అంటే అగ్ని ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇది తర్కశాస్త్రంలో ఈ విధంగా ఇటువంటివి ఉన్నాయి. ఇటువంటి విషయములన్నీ కూడా ఈ ప్రత్యక్షాది ప్రమాణముల చేత ఏం తెలుసుకుంటున్నావు అని అంటే వేదములు శాస్త్రములలో ఉండేటువంటి విశేషాలన్నీ తెలుసుకుంటున్నావు. దీనికి కారణం ఏమిటి? క్లీం బీజము. నీలో క్లీం బీజం ఉపాసించడం వలన ఈ వేదశాస్త్ర ప్రమాణములు నీకు అర్థమవుతాయి అని అర్థం. అది చివరికి ఈ క్లీం బీజం ఉపాసించడం వలన అనగా వీటిని ఎట్లా తెలుసుకోగలుగుతున్నావు? ప్రత్యక్షాది ప్రమాణముల చేత అని తెలుసుకుంటున్నాం. అవన్నీ తెలుసుకోవడానికి ఈ క్లీం బీజం ఉపాసిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఆ ప్రయోజనములంటే వాటి విషయములు తెలుసుకున్నవాడు అవుతావు. అధిగతాన్ వాటన్నిటినీ పొందబడినటువంటివి అవుతాయి. అటువంటివన్నీ కూడా నీకు తెలుస్తాయి. ఎన్ని విశేషాలు వస్తున్నాయి చూడండి. క్లీం బీజంలో బాలామంత్రంలో ఎన్ని విశేషాలు. ఒక క్లీం బీజాన్ని ఉపాసిస్తుంటే ఎట్లా ఉన్నదో చూసుకోండి, ఎంత విశేషం. మీకు ఇటువంటివన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఒక్కసారి నేను కాశీలో చూశాను. ఒక ఆయన కూర్చొని ఆయన ఒక బీజాన్ని వినపడినట్టుగా ఉపాసన చేసుకుంటూ ఒక పక్కన కూర్చున్నాడు. ఆ మెట్ల ఎవరన్నా కాశీ పోయినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ కేదారేశ్వర ఘాట్లో అక్కడ నేను చూశాను అనమాట. ఆయన అంటే ఏమిటనమాట, ఆ బీజాన్ని అట్లా ఉపాసిస్తున్నాడు, ఒక బీజాన్ని. ఈ బీజంలో ఇంతటి అర్థమైనటువంటి ఉన్నదనమాట అని చెబుతూ ఇంకొక పాయింట్, ఇంకొక అంశం చెబుతున్నాడు. ఇప్పటికి 5 అంశాలు చెప్పాడు 7వ శ్లోకంలో. ఇక 6వ అంశం చెబుతున్నాడు. కామాన్ వల్ల కామాన్ అనేటువంటి మాట వచ్చింది. కామాన్ అంటే కామములు అంటే కోరికలు అని అర్థం. ఈ ప్రాణులకు కోరికలు ఏమిటాయనంటే భోగములు అంటే మనకు
అనుభవించడానికి తగినటువంటివి అన్నీ వస్తువులు కానీ, అలానే అనుభవించే సుఖానికి అనుభవించాల్సినటువంటి సమస్త సంపదలు అని అర్థం. అది ఇప్పటిదాకా ఏం చెప్పుకుంటూ వస్తాడు, ఇవన్నీ కూడా తెలుస్తాయండి. ఇవన్నీ తెలిసినా కానీ ఈ మానవుడికి సంపదలు అనుభవించాలి అనగా కోరికలు అనుభవించాలి. అతని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు అనుభవించాలి. మంచి ఇల్లు కావాలి, అమ్మవారు క్లీం బీజం ఉపాసిస్తున్నాడు ఇస్తుంది. అట్లా ఈ విధంగా కోరిక రకరకాలు ఉంటుంటాయి. రకరకాల కోరికలు అంటే ఏమిటి? ఈ కోరికలు అనేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ ధర్మబద్ధమైనటువంటి కోరికలను ఈ క్లీం బీజం ఉపాసించడం వలన అమ్మవారు ఈ భోగములను ప్రసాదిస్తుంది. అట్లా అనమాట. అట్లనే ఇంకా గొప్ప విశేషము, ఇంకొక విశేషం 7వ అంశం చెబుతున్నాడు. అరిషడ్ వర్గాలు ఉన్నాయి, 6 శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి 6 శత్రువులు మనలో ఉన్నాయి. మనలో అంటే అర్థం మనిషిలోనేనా? కాదు, సమస్త ప్రాణులలో ఉన్నాయి. సమస్త ప్రాణులలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనేటువంటి అరి శత్రువుల యొక్క షట్కం 6 ఇవి ఈ ప్రాణులలో ఉన్నాయి. వీటిని ఈ క్లీం బీజం ఉపాసించిన వాటికి స్పష్టంగా వాటిలో ఉన్నటువంటి ఈ ప్రాణులలో, ఇక్కడ ప్రాణులు అనే మాట వేసేసాడు. ప్రాణులంటే మనుషులు కూడా వస్తారు. అన్ని ప్రాణము కలిగినటువంటివన్నీ కూడా. వీడు ఎదురుగా ఉన్నటువంటి వాడి కోపం వచ్చిందిరా అని తెలుసుకుంటాడు. కొంతమంది ఎట్లా ఉంటారంటే కోపం వచ్చినా కానీ కోపం వచ్చినట్టు స్పష్టంగా కనపడతారు వాళ్ళు. మీకు చాలా అనుభవం ఇంకా అంటే మీరు రాదనుకోండి, ముఖ్యంగా మాకు అనుభవాలు చాలా వచ్చినాయి. ఎందుకనంటే కోపం వచ్చినా కానీ కోపం వచ్చినట్టే కనపడుతున్నాడు. కానీ అది గ్రహించగలిగేటువంటి శక్తి వస్తుంది. పైకి మౌనంగానే ఉంటాడు, మహాకోపంగా ఉంటాడు. అది జనరల్గా కోపం వచ్చింది అనుకోండి, అది తెలుసుకోవడం పెద్ద విశేషం కాదు. అది అయితే జంతువుల సంగతి చెబుతుండే వాటి కోపం జనరల్గా వెంటనే తెలిసిపోతుంది. జంతువులకు కోపం వచ్చింది. అలానే మనిషికి లోభగుణం, అబ్బో లోభగుణం ఎంత గొప్పదో మనిషికి. లోభం అత్యంత దుర్గుణమైనటువంటి లోభగుణం. ఈ లోభం వల్లనే మానవుడు పతితుడు అయిపోతున్నాడు. ఇది ఒక శత్రువు. కాబట్టి ఈ లోభగుణం కూడా తెలిసిపోతుంటుంది. ఇక మోహము, మదము, మాత్సర్యము ఇటువంటివన్నీ కూడా తెలిసిపోతుంటాయి. ఇవన్నీ ప్రాణులలో ఉన్నాయి. పశువులేంటి, పక్షులేంటి, మనుషులేంటి, అందరిలోనూ సమంగాను అసమంగాను కొద్దో గొప్ప ఈ విధంగా వాటిల్లో ఉన్నాయి. ఆ విషయాన్ని స్పష్టంగా ఈ సాధకుడికి తెలియజేస్తుంది. అది అర్థం. దానివలన ఏంటి? వాడి విశేషం అంతా అర్థమైపోతుంది. అది ఈ క్లీం బీజం ఉపాసించేటువంటి వాడికి ఈ ప్రాణుల్లో ఉన్నటువంటి 6 శత్రువులు స్పష్టంగా కనబడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ అంశంలో 7 అంశాలు చెప్పారు. ఇటువంటి అంశములతో ప్రకాశిస్తూ ఉన్నది ఆ క్లీం బీజం. ఆ క్లీం బీజం అంటే ఆ కామేశ్వరి దేవత. అటువంటి ఆ క్లీం బీజము సాధు గొప్పదై సర్వోత్కృష్టమై తే నీ యొక్క అంటే నీ యొక్క ఏమిటి? బాలామంత్రంలో ఉన్నటువంటి మధ్యమ బీజం ఉన్నదే క్లీం అనేటువంటి బీజము. తే బీజం అటువంటి బీజమును అహం నేను ప్రణవమి నమస్కరించుతున్నాను. అటువంటి బీజములకు నమస్కారం చేస్తున్నాను. ఇది 7వ శ్లోకంలో చెప్పినటువంటిది అనమాట. క్లీం బీజం సాధకుడు ఏ సాధకుడైతే ఈ క్లీం బీజాన్ని ఉపాసించుంటాడో వాడికి ఇవన్నీ తెలుస్తూ ఉంటుంటాయి. ఇంతటి శక్తి కలుగుతూ ఉంటుంది అని అర్థం. ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా అర్థం కావాలి అని అంటే, అంటే తర్కశాస్త్రం అర్థం కావాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే అర్థం ఏమిటి? క్లీం బీజాన్ని ఉపాసించేటువంటి వాడు అని అర్థం. అది
సమస్త ప్రాణుల యొక్క మనస్సులన్నీ తెలియాలన్నా కానీ అమ్మవారిని ఉపాసించేటువంటి వాడు, అంటే క్లీం బీజం ద్వారా. అట్లనే 25 తత్వాలు, 25 తత్వాలు తెలియాలి వాటికి. ఆ 25 తత్వములతో ఉన్నటువంటిదే ఈ శరీరం. ఈ శరీరం 25 తత్వాలతోటి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని అంటే అదిగో ఆ క్లీం బీజాన్ని ఉపాసన చేయము. ఇంకా కార్యకారణములు, ఈ జగత్ సృష్టి అంతా కూడా కార్యకారణములతోటి ఉన్నది. కాబట్టి ఈ కార్యకారణములు అనేటువంటి విషయం కూడా తెలుసు. ఈ కార్యకారణములకు మూలం ఎవరు, కర్త ఎవరు? ఆ పరమాత్మ. పరమాత్మ అంటే అర్థము కామేశ్వరి. ఇది అర్థం. ఇన్ని విశేషాలు చెబుతూ ఇంతటితో చెప్పిన తర్వాత ఇక తర్వాత సంకేత సార విద్యలోకి వెళ్ళిపోతున్నాడు. సంకేత సార విద్యలో ఈం అనేటువంటి ఈ బీజం, దీనిలో క్లీము, బాలామంత్రంలో క్లీం వస్తుంది. సంకేత సార విద్యలో వ్యంజనాలు తీసేసాము. వ్యంజనాలు తీసేస్తే ఈం మిగులుతుంది. వ్యంజనాలు తీసేస్తే ఈం మిగులుతుంది. కాబట్టి సంకేత సార విద్యలో ఏం చెబుతున్నాడు? దీనిలో విశేషమైనటువంటిది అని అంటే దీనిలో కూడా ప్రతి దానిలో కూడా గొప్ప గొప్ప విశేషాలు చెబుతుంటాడు. 8వ శ్లోకంలో చెబుతున్నాడు. 8వ శ్లోకంలో దీనిలో ఈం బీజం యద్భక్తాఖిల కామపూరణ చణ స్వాత్మ ప్రభావం, యద్భక్తాఖిల కామపూరణ చణ స్వాత్మ ప్రభావం మహాజాడ్యధ్వాన నివారణైక తరణి జ్యోతి, తరణి జ్యోతి, ప్రబోధప్రదం యద్వేదేషు జగీయతే శృతిముఖం మాత్రాత్రయేణోమితి శ్రీవిద్యే తవ సర్వరాజ వశకృత్ సర్వరాజ వశకృత్ తత్కామరాజం భజే సేవింతును. యద్భక్తాఖిల కామపూర్ణ చణ స్వాత్మ ప్రభావం మహాజాడ్వధ్వాన జాడ్యధ్వాంత నివారణైకతరణి జ్యోతి ప్రబోధప్రదం యద్వేదేషు జగీయతే శృతిముఖం మాత్రాత్రయేణోమితి శ్రీవిద్యే తవ సర్వరాజ వశకృత్తత్కామరాజం భజే. శ్రీ విద్యే, ఇక్కడ విశేషం ఏమిటి? శ్రీ విద్యే అని ఒక సంబోధన వేశారు చూడండి. ఇదేంటే అంటే అర్థం ఏంటి? శ్రీ విద్య అంటే శ్రీ విద్యామాత అని చెబుతాం అని సహజంగా అర్థం వస్తుంది. మనకి గుర్తు చేస్తున్నాడు, మీరు శ్రీ విద్యా మంత్రాన్ని అధ్యయనం చేస్తున్నారు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను కూడా లోపల అది అసలు విశేషం. ఇదంతా శ్రీ విద్యా మంత్రం. ఆ శ్రీ విద్యా మంత్రంలో భాగాలు ఇవన్నీ. బాలామంత్రం ఇదంతా ఒక గొట్ట. ఇదంతా ఈ సంకేత సార విద్య ఇదంతా. శ్రీ విద్యే శ్రీ విద్యామాత అని చెప్పి ఎత్తు ఏ కారణము వలనైతే ఉన్నదో ఏమిటి? ఆ ఈం అనేటువంటి నీ యొక్క యత్ కామరాజ బీజము ఈం అంటే యత్ తవ యత్ ఏదైతే ఉన్నదో, ఏ కారణము వలనైతే ఉన్నదో నీ యొక్క కామరాజ బీజము, దాని గురించి ఈముని గురించి చెబుతున్నాను అని దుర్వాస మహాముని గారు అంటున్నాడు. మధ్యలో దుర్వాస మహాముని గారిని గుర్తు తెచ్చుకోవాలి. అంటే అర్థమైంది కదా, ఈ స్తోత్రాన్ని రాసింది ఎవరు? దుర్వాస మహాముని. అది ఆయన చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే దీనిలో ఒక అంశము మొట్టమొదట దీర్ఘ సమాసాలతోటే ఉన్నది. ఈ దీర్ఘ సమాసంలో మొట్టమొదటి అంశము ఏమిటి? భక్తాఖిల కామపూర్ణ చణ స్వాత్మ ప్రభావం. అది ఇవన్నీ దీర్ఘ సమాసాలు వస్తే మనకి ఆ అమ్మవారు కూడా అనుగ్రహిస్తుంది. భక్తాఖిల కామపూర్ణ చణ స్వాత్మ ప్రభావం, భక్త అఖిల కామపూర్ణ చణ స్వాత్మ ప్రభావం. భక్తాఖిల సమస్త భక్తజనులు అంటే ఉపాసకులు, సమస్త ఉపాసకులు అని అర్థం.
వాళ్ళ యొక్క కామపూరణ అంటే సమస్త కోరికలను పూరించటం, అనగా వాటికి వాళ్ళ యొక్క సమస్త కోరికలను పూరించడం అంటే ఇవ్వటం, ప్రసాదించడం. వాళ్ళ యొక్క సమస్త కోరికలు సుసంపన్నం చేయటం అనగా ప్రసాదించటం చేయటంలో చణ అనేటువంటి ఒక పదం వేశాడు ఇక్కడ. ఇది చాలా గొప్ప పదం ఇది, చణ. ఈ చణ ప్రత్యయం అని అంటారు సంస్కృత భాషలో. అప్పుడప్పుడు మధ్యలో ఆ మహాకవులు వేస్తారు చణ అనేటువంటి ప్రత్యయం. ఇది ప్రత్యయమే, ఇది చణ. ఈ చణ ప్రత్యయం మధ్యలో వేసాడంటే ఏమిటంటే దీనికి అర్థము సామర్థ్యము అని అర్థం. చణ ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం. ఒక ప్రత్యయం తీసుకొచ్చి వేసేసాడు ఇక్కడ, చణ ప్రత్యయం అంటారు. అనగా నీవు సామర్థ్యము కలిగినటువంటి దానవు అని చెబుతున్నాడు. సమస్త భక్తజనుల యొక్క సమస్త కోరికలను సుసంపన్నం చేయుటలో సామర్థ్యము కలిగినటువంటి దానవు నీవు. ఎవరు సామర్థ్యము అంటే ఈ బీజము. ఆ ఈ బీజము ఎవరు? స్వ ఆత్మ ప్రభావం. స్వ తన యొక్క ఆత్మ ఏమిటి? క్లీం యొక్క బీజం యొక్క ప్రభావం వలన ఇవి జరుగుతూ ఉన్నాయి. అది చివరికి ఇక్కడ ఆత్మ ఏమిటనమాట? అమ్మవారేమో శ్రీ విద్య, ఆమె యొక్క ఆత్మ ఏమిటి అని అంటే ఈం అనేటువంటి ఈ బీజం. ఈం అనేటువంటి ఈ బీజము. ఈ బీజము వలన ఏమిటి? దీనిలో చేతిలో సామర్థ్యం కలిగిన కామరాజ బీజం. ఇది కామరాజ బీజము అని చెబుతున్నాడు. ఈ కామరాజ బీజము అంతటి శక్తి కలిగినటువంటి, చణ ప్రత్యయ శక్తి కలిగినటువంటిది అని చెబుతున్నాడు. ఇది సమస్తమైనటువంటి కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది అని చెబుతున్నాడు. ఈ ఈం బీజం ఉన్నది చూశారు, ఈ కామకళా బీజం అనమాట. ఇది ఈం బీజం అనేది ఇంకో రకంగా కామరాజ కూటము, దీనిలో కామకళా బీజము, ఈం బీజము. ఈ ఈం బీజము బిందుత్రయములతో కూడి ఉన్నటువంటి బిందుత్రయము. ఇక్కడ బిందుత్రయము ఒక్కసారి మీరు చిన్న ట్రయాంగిల్ అక్కడ వేసుకుంటే తెలుస్తుంది బిందుత్రయము. ఈ బిందుత్రయంలో ఏమిటనంటే వరుసగా ముగ్గురు దేవతలు. దీనిలో వచ్చేటువంటి ఏమిటంటే వామ, జ్యేష్ఠ, రౌద్ర 3 బిందువులకి, ఆ 3 బిందువులకి వరుసగా బ్రహ్మ, విష్ణు, రుద్ర దేవతలు. అనగా అర్థం ఏమిటి? ఈ ఈం బీజములో ఈ శక్తులు ఉన్నాయి అని చెప్పడం అనేది స్వ ఆత్మ. అది ఈ శక్తులు ఉన్నాయి, ఈ దేవతా శక్తులు ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ దేవతా శక్తులు ఉండటం వలన ఇవన్నీ నెరవేరుతూ ఉన్నాయి. సమస్తమైనటువంటి కామపూరణ చణ స్వాత్మ ప్రభావం భక్తాఖిల కామ. ఈ ఈం బీజాన్ని అక్కడ వివరించారన్నమాట. బిందుత్రయము దీనిలో ఎట్లా అని వివరించి ఈ విధంగా చెబుతూ ఇక్కడ చెప్పే సమస్త కోరికలు నెరవేరుతాయి ఆ ఈం బీజాన్ని ఉపాసన చేసినటువంటి వాడికి అని ఒక అంశము చెప్పారు. ఇక రెండో అంశంలోకి వచ్చేటప్పటికి దీనిలో ఈ దీర్ఘ సమాసంలో చూశారు జాడ్య ధ్వాంత. ఇది ఎటువంటిది జాడ్యం? మహాజాడ్య ధ్వాంత నివారణైక తరణి అంటే సూర్యుడు. మహాజాడ్య ధ్వాంత నివారణైక తరణి జ్యోతి. ఆ తరణి యొక్క జ్యోతి అనేటువంటిది ఏమవుతుంది వీడికి? ప్రబోధప్రదం అని అంటే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు సౌందర్యలహరిలో బాగా వచ్చు కాబట్టి ఒక శ్లోకంలో వెళ్ళిపోతుంది. ధునోతు ధ్వాంతం న స్థులిత దళితేందీవరమణం అని ఈ విధంగా చెబుతున్నారు కదా. సరే, బాగానే ఉంది. ఇంక మొదట్లోకి రండి, మొట్టమొదటికి రండి. అసలు నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, సౌందర్యలహరిలో 3 శ్లోకాలు సరిగా అర్థమైతే అంతా అర్థమైనట్టే అని చెప్పేశాడు. అమ్మయ్య చెప్పారు, రైట్, గుడ్.
అవిద్యానామంతత్తిమిర మిహిరద్వీప నగరి, అది ఇక్కడ జడానాం చైతన్య స్తవక మకరంద శృతిఝరి, అది అనమాట. ఇది అదే అనమాట. అంటే చూసుకోండి ఎలా కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. అంటే మనకు అవన్నీ చదువుకోవటం వలన ఇంకా మనం బ్రహ్మసూత్ర భాష్యాలు కూడా చదువుకోవటం వల్ల సులభంగా అర్థమవుతుంది. అదనమాట. అట్లా అది చెబుతున్నాడు ఇక్కడ. మహా అంటే గొప్ప, జాడ్య ధ్వాంత. జాడ్యం అనేటువంటి ధ్వాంతము అంటే చీకటి, ధ్వాంతం అంటే చీకటి. ఏమిటి ఈ చీకటి అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి. అజ్ఞానం అనే చీకటిని నివారణ ఏక తరణి, నివారించుటంలో ఏక ప్రధానమైన. ఏక శబ్దం ఎక్కడైనా దీనిలో ఇటువంటి శ్లోకాలు ఎప్పుడైనా కానీ వస్తే మామూలు విడిగా ప్రధానము అని అర్థం చెప్పాలి, ఒక్కటని చెప్పకూడదు. ఏక ప్రధానమైన తరణి, సూర్యుని యొక్క జ్యోతి, కాంతి వంటి, ప్రబోధ జ్ఞానప్రదము, అటుగా జ్ఞానప్రదము, జ్ఞానాతిశయము వలన. ఇది అంటే ఈ బీజాన్ని ఉపాసించినటువంటి వాళ్ళకి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోయి సూర్యుని వలె జ్ఞానము కలుగుతుంటుంది. సూర్యుని వలె వెలుగు ఎలా అయితే వస్తుందో అది. అదే గీతలో వస్తే తేషాం ఆదిత్యవత్ సంకాశ, వారిలో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానము అని గీతలో వచ్చింది. అదనమాట ఇది. అట్లనే ఇక్కడ ఆ ఈం బీజాన్ని ఉపాసించడం వలన ఈ జాడ్యం అనేటువంటిది తొలగిపోతుంది అని చెబుతున్నాడు. అది సూర్యుని వలె, సూర్యుడు రాగానే ఎలా అయితే అజ్ఞానం అనే చీకటి పోతుందో అంతే ఆ విధంగా అనమాట ఇది. అట్లా ఇక్కడ ఒక రెండవ అంశం చెప్పాడు. ఇక మూడవ అంశం చెబుతున్నాడు. యత్ వేదేషు, యత్ ఏ వేదేషు, వేద అధ్యయనారంభములో, ఇది ఒక విశేషం చెబుతున్నాడు. వేద అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు 3 వేదాలు, 3 వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 3 వేదాలు. ఈ 3 వేదములు ఏం చెబుతున్నాయి అంటే ఇక్కడ విశేషము 3 అక్షరాలను చెబుతున్నాయి. ఏమిటి 3 అక్షరాలు? అకార, ఉకార, మకారములు. అకార, ఉకార, మకారములు అంటే ఓం. అంటే ఈ 3 కలిసినటువంటిది వేదాధ్యయనంలో చేసేటప్పుడు దాని యొక్క ముఖము మొట్టమొదట ఓంకారంతో మొదలవుతుంది వేదము అని చెప్పడం. అది వేదాధ్యయన ప్రారంభంలో ఇక్కడ శృతి ముఖం, శృతి అనంటే వేదము, దాని యొక్క వేద మంత్రములు ఆరంభములో మొట్టమొదటగా గీయతే, గానం చేస్తారు. ఏమిటి గానం చేస్తారు అంటే ప్రణవాన్ని, ఓం అని. ఆ ఓం అనే ప్రణవంతో వేదం ప్రారంభం చేస్తారు అని చెబుతున్నాడు. ఓం అని ప్రారంభం చేసి ఆ వేదాన్ని చదువుతారు అని చెబుతున్నారు. అనగా ఆ ఓం అనేటువంటిది 3 వేదములలో నిక్షిప్తమై ఉన్నది. ఓం అనేటువంటిది ప్రణవం. ఆ ప్రణవం నుంచి ఏమొచ్చినాయి అని మనం చెప్పుకున్నాం, లోపల వచ్చినాయి కదా. ఏమిటి? మొట్టమొదటి వేదాలు వచ్చినాయి, సప్తకోటి మహామంత్రాలు వచ్చినాయి. ఇక అట్లా వరుసగా అన్నీ ఉపనిషత్తులేంటి, శాస్త్రాలేంటి అన్నీ వచ్చేసినాయి అని మనం చెప్పుకుంటాం. ఇవన్నీ దేనిలో నుంచి వచ్చినాయి? 3 వేదములలో కలిసినటువంటి ఓం బీజము, ఓం అనేటువంటి ప్రణవము అని చెబుతున్నాడు. ఈ ఓం అనేటువంటి ప్రణవము వేదములను సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వేదాధ్యయనం చేసేటువంటి వాడికి ఆ వేదముల యొక్క శక్తి, ఆ వేద అధ్యయనం చేయడానికి తగినటువంటి శక్తిని ఇదిగో ఈ బీజం ఇస్తుంది. అది లెక్క. వేదాధ్యయనం చేయడానికి, ఆ వేదాధ్యయనం చేయటం, వేదమును అర్థం చేసుకోవడానికి ఈ ఓం అనేటువంటి బీజంతో ఉన్నటువంటి ఈ వేదములు అర్థమవుతాయి అని అర్థం. అనగా వేదాధ్యయన పరుడికి కూడా పనికొస్తుంది ఈ ఈం బీజము
అని అర్థం చెబుతున్నాడు. వేదేషు అని చెప్పాడు సప్తవిభక్తి. అంటే వేదముల యందు కలిగి ఉన్నటువంటిది ఏమిటి ఆ శక్తి? ఓం. ఆ ఓం అనేటువంటి ప్రణవము ఉన్నది. ఆ ప్రణవము కూడా తెలుస్తుంది అనేటువంటిది ఈ బీజం వలన అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకా విశేషం, అటువంటి ఆ బీజము సర్వరాజ వశకృతు. సర్వరాజ వశకృతు, సర్వ సమస్త జీవులను, రాజులను వశకృతు వశములుగా చేస్తూ ఉంటుంది. ఇంకొక విశేషం అది. సమస్త జీవులను, సమస్త జీవులు అంటే ప్రాణులు అంటే అనేకమైనవి ఉంటాయి. మనిషి కూడా ప్రాణే. ఆ ప్రాణి మనిషి వశం కావాలి, తనకి ఆ వశం అవుతాడు. జంతువులు వశం అవుతాయి. చూడండి ఎంత విశేషం. మనం జంతువులు పెంచుతుంటుంటాం, ఆవులు ఇటువంటివి అనమాట. అవి మనం ఎందు ప్రేమ కలిగి వశం కావటం కూడా ఈ బీజం యొక్క ప్రధానమైన లక్షణం. అలా వస్తుంది అని చెబుతున్నాడు. ఇక రెండో విశేషం. ఇప్పుడు రాజులు లేరు. మరి ఎవరున్నారు? ఈ రాజుల స్థానంలో మంత్రులు గారు ఉన్నారు, అధికారులు మంత్రులు ఉన్నారు. అనగా అర్థం ఏమిటి? వాళ్ళు వశం కావాలి. వాళ్ళ వశం అయితే మనకేమైనా పనులు అవుతాయి. ఇది దానిలో అర్థం. అది దీనిలో ఉన్నటువంటిది. కాబట్టి ఈ బీజాన్ని ఉపాసించేటువంటి వాడికి ఇదొక ప్రయోజనం. అనగా రాజులు వశం అవుతారు అంటే అధికారులు అని అర్థం అన్నమాట. ఇక్కడ వాళ్ళు కూడా వశం అవుతారు. ఏమిటిది? ఈమనేటువంటి కామరాజ బీజము. కనుక ఇంతటి ప్రశస్తమైనటువంటి ఈ బీజమును ఈ 4 కారణములు చెప్పాం. ఇన్ని 4 ఫలితాలు. ఈ 4 ఫలితముల వలన, అనగా 4 ఫలితాల్లో మొట్టమొదటిది దేవతాత్రయము అనేటువంటిది అర్థమవుతుంటుంది. అలానే జాడ్యం అనేటువంటిది పోతుంది. వేదములు చదివేటువంటి శక్తిని ఇస్తుంటుంది. అలానే సమస్త ప్రాణులను, రాజులను వశం చేస్తుంటుంది ఈ బీజము. అంతటి శక్తివంతమైన ఈ బీజమును అహం భజే, నేను సేవింతును అని చెబుతున్నాడు. ఇది అనమాట ఈ బీజం యొక్క. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజం చెప్పుకుంటుంటే దాని ఫలితాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. దీనిలో విశేషమైనది ఈ ఫలితాల నుంచి అన్యమైనటువంటిది ఏదన్నా ఉందా అంటే ఏది లేదు, అన్నీ దీనిలోనే ఉన్నాయి, అన్ని వీటిలోనే అని చెబుతూ ఇంతటితోటి ఏం చెబుతున్నాడు అనమాట. ఐం క్లీం అయిపోయింది. తర్వాత సౌహులో ఉన్నటువంటిది వ్యంజనాలు తీసేసాం. వ్యంజనాలు తీసేస్తే ఔహుం అని మిగిలింది. అంటే సంకేత సార విద్యలో ఔహుం అని మిగిలింది. ఔ రాస్తాము, దాని తర్వాత 2 సున్నాలంటే విసర్గ పెట్టేస్తాం. తర్వాత మకారం, లేకపోతే 0 పెట్టినా కానీ చదవటం అట్లా చేసేస్తాం. ఇక్కడ విశేషం ఏం చెబుతాడో తెలిసిన, ఔ తర్వాత 2 సున్నాలంటే విసర్గ, ఆ తర్వాత కూడా 0 పెట్టేస్తే 3 సున్నాలు అవుతాయి. ఈ 3 సున్నాలు బిందుత్రయము అని అంటారు. అది దీంట్లో అన్నిటికీ బిందుత్రయం. ఈ బిందుత్రయము అనేటువంటిది విశేషమైనటువంటి అని చెబుతాడు. అన్నిటికీ అట్లా చెబుతాడు అనమాట. అంటే విసర్గాలు వచ్చినప్పుడు. ఇక్కడ దీనిలో ఏమిటి దీనిలో చెబుతున్నాడు గొప్ప విశేషం అంటే, అసలు వీటిల్లో ఈ సంకేత సార విద్యలో బాలమంత్రంలో అన్నిటికన్నా అతి శక్తివంతమైనటువంటిది సౌహ్ బీజం. మొట్టమొదటి ఐం బీజం ఎంతో అంతటి శక్తివంతం. ఇది అసలు శక్తివంతమైనది ఏది? సౌహ్ బీజం. మనకు చివరిలో సౌహ్ బీజం గురించి 3 శ్లోకాలు చెప్తాడు. అది ఏమనిపిస్తుందనంటే, ఈ బీజాలన్నీ ఎందుకులే కానీ మనకి సౌహ్ బీజాన్ని ఉపాసిస్తే సరిపోతుంది అని అనిపిస్తుంది. అలా వస్తుంది అనమాట, చివరికి వస్తుంది అనమాట. ఆ సౌహ్ బీజం ఓం సౌహం. ఇది దీనిలో బాలామంత్రం దాని ప్రకారంగా చివరిలో ఎలా చెబుతాడంటే, బాలామంత్రంలో ఉన్నటువంటి సౌహ్ బీజమనే చెప్పాడు. సంకేత సార విద్యలో ఉన్నటువంటి ఔహు అనేటువంటి బీజం ఇక్కడ ఒక్క శ్లోకం చోట చెబుతున్నాడు. తర్వాత ఉన్నది 10, 11, 12 3 శ్లోకాల్లో సౌహ్ బీజం వచ్చేస్తుంది.
అత్యంత శక్తివంతమైనటువంటి. ఇప్పుడు దీనిలో సంకేతసార విద్యలో ఔహంలో ఏం చెబుతున్నాడు విశేషం అంటే చిద్రూపము చెబుతున్నాడు. చిత్ రూపము, జ్ఞానమైనటువంటి రూపం చెబుతున్నాడు. అది ఏమిటో సంగతి చూద్దాం. హే దేవి, హే మాత, యత్ తే, యత్ ఏదైతే, తే నీ యొక్క తృతీయ బీజం, మూడవ బీజాక్షరము ఎలా ఉన్నది అంటే దాని యొక్క వర్ణము అనలజ్వాలావళి సన్నిభం. ఇవన్నీ మీరు ఈ ఉపాసన చేసేటప్పుడు సౌహ్ బీజం ఉపాసన చేస్తున్నారనుకోండి, సౌ అనుకుంటున్నారనుకోండి, ఈ మాటలు కూడా వాటికి యాడ్ కావాలి. అనలజ్వాలావళి సన్నిభం సౌహం అంటే ఎర్రగా అగ్ని వలె కాంతివంతముగా ప్రకాశిస్తూ ఉన్నది సౌహం. అనలజ్వాలావళి సన్నిభం సౌహం. ఇది అసలు మీకు చాలామందికి పుస్తకాలు ఉంటుందని చెప్పాలా మీకు అని, ఇది అందుకని ఒకరోజు ప్రత్యేకంగా చెబుతా. ఎందుకంటే ఇది ఎలా ఉపాసన చేయాలో ఏమిటో సంగతి చెబుతా. అనలజ్వాలావళి, జ్వాల ఆవళి, జ్వాల, జ్వాల అంటే అగ్ని జ్వాల, అనల అంటే అగ్ని, అగ్ని జ్వాలావళి సన్నిభం సౌహం. అది సర్వాధార తురీయ బీజం, సర్వాధార తురీయ బీజం. సర్వాధార, సర్వస్య అంటే అర్థం విశ్వస్య, అంటే విశ్వస్య అంటే ప్రపంచమునకు, ఆధారభూతం ఆధారమైనటువంటి కింద ఫౌండేషన్ అనమాట. ఈ ఫౌండేషన్ ఉంటేనే దానిలో మనకి బీజాక్షరాలు కూడా ఐం క్లీం సౌహ్ అని చెప్పారు. డౌన్లో ఉన్నది అంటే సౌహ్ ఉన్నది, ఇది ఫౌండేషను. ఆ పైన నిలబడటానికి రెండు ఫౌండేషన్ ఇదే సౌహ్. మన శరీరం ఉందనుకో, స్ట్రాంగ్గా ఉండాలనుకోండి, నడువు దగ్గర నుంచి పాదాల దాకా కాళ్ళ దాకా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకుంటే పై బాగా నిలబడతాయి. అనగా పైన రెండు కోటాలు బాగా నిలబడతాయి. ఈ రెండు బలహీనమైపోయినాయి అనుకోండి, అప్పుడు వాడు నడవలేక నడుచుకుంటూ కుంటుకుంటూ ఉంటుంటాడు. వాడి అవతారం చూసుకునేట్టుంటుంది. అంటే వాడికి శక్తి కూడడం పోయింది వాడికి. అందుకనే ఇక్కడ విశేషం చెబుతున్నాడు. అందుకనమాట సర్వస్య ఆధారభూతం అయం ఔహం. ఔహం అనలజ్వాలావళి జ్వాలావళి, అనలజ్వాలావళి సన్నిభం ఔహం సర్వాధార తురీయ బీజం ఔహం. ఆ బీజాక్షరాన్ని దీనిలో కలిపేశాను అనమాట. దీన్ని అనుసంధానం చేసుకొని చెబుతున్నాను అనమాట. అనలజ్వాలావళి సన్నిభం ఔహం సర్వాధార తురీయ బీజం ఔహం. చివరి బీజం. ఆ చివరి బీజం ఏమిటి? ఔకారము. ఇది రెండవదిగా ఏంటి? దీనిలో ఔకారము అపరం అంటే రెండవదిగా, తురీయ బీజం చివరి బీజం అనగా అర్థం ఏంటి? ఐం క్లీం సౌహ్లో ఉన్నటువంటి ఔకారము. ఇది అపరం అంటే గొప్పది. దీనిలో బ్రహ్మాభిశబ్దితం, బ్రహ్మము అనేటువంటి సంకేతనామం ఉన్నది. దీనిలో సౌహం అంటే పరబ్రహ్మమును మనము స్మరించుకుంటున్నాము అని అర్థం. పరబ్రహ్మమునకు సంకేతము అదే చిద్రూపం. సౌహం అనగా పరమాత్మ లేక పరబ్రహ్మ అని అర్థం అన్నమాట. ఇకపోతే మూర్ధన్యానంద విసర్గభూషిత మహా ఔకారాత్మకం ఔహం. మూర్ధన్యాంత విసర్గభూషిత మహోకారాత్మకం ఔహం అంటే మూర్ధన్య అంతః విసర్గ భూషితం మహా ఔకారాత్మకం. ఇది
భూషితం ఔకారాత్మకం. ఇక్కడ జాగ్రత్త విడదీసుకోవాలి. ఇక్కడ ఇక మూర్ధన్య అంత. అంత అంటే లోపల. ఈ మూర్ధన్యం ఇక్కడ సెంటర్ అని అర్థం. మూర్ధన్య ఇదనమాట అని అసలు అర్థం. అది ఇక్కడ జాగ్రత్తగా ఈ మూర్ధన్యం అంటే ఈ మూర్ధం శిరస్సు ఎక్కువ భాగం అని అర్థం వస్తుంది సార్. ఇంకా ఇక్కడ ఏమిటనంటే ఇక్కడ అర్థం ఏం చెప్పాలంటే పైన అని అర్థమే చెప్పుకోవాలి. ఈ రెంటి పైన అని అర్థం. ఇప్పుడు విసర్గ కింద రాయండి 2 సున్నాలు. 2 సున్నాలు రాశారు కదా. దీనికి మూర్ధన్యం పైన ఒక 0 పెట్టండి. అది మూర్ధన్యం. ఇప్పుడు మూర్ధన్యం పైన ఒక 0 ఉంది. ఇటు ఒక 0, ఇటు ఒక 0, మొత్తం 3 సున్నాలు. ఈ 3 సున్నాలు కదా ట్రయాంగిల్ అయింది. ఇప్పుడు మూర్ధన్యం అంటే ఇక్కడ అర్థము విసర్గలకు పైన ఉన్నా అని అర్థం. ఇది అర్థం అనమాట. ఇక్కడ అర్థం అది. మూర్ధన్యం అంటే సహజంగా స్వరస్సు అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ అది ఆ మూర్ధన్య అంత విసర్గభూషితం. విసర్గల పైన ఉన్నటువంటి అని అర్థం. అది ఏంటి? విసర్గల పై రాసాము. తర్వాత విసర్గలు రాసాము. విసర్గల తర్వాత బిందువు వేశాం అంటే 0 చుట్టాం. ఇప్పుడు చదవమన్నాం. అప్పుడు ఔహం అని చెప్పేశాడు. అది చెప్పాడు దీనిలో. ఇక్కడ 0ని మన సహజంగా మకారం రాస్తాము. చదివేటప్పుడు 0 బిందువు కూడా 0 కానీ ప్రణవం కానీ చదివేస్తాం. అట్లా అనమాట. ఇక్కడ బిందువుగానే చెబుతున్నారు. అది అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఆ అక్షరాన్ని వివరిస్తున్నాడు. ఔహం అనే అక్షరాన్ని వర్ణిస్తున్నాడు. దీనిలో ఏమిటి అంటే రాసి తర్వాత విసర్గలు రాసి విసర్గల పైన 0 చుట్టండి. ఇప్పుడు బలకండి అంటున్నాడు. అది అప్పుడు బలిగితే ఔహం అని వలుగుతాం మనం. అది ఇక్కడ దీనిలో చెప్పినటువంటి ఆ సౌహు అనేటువంటి బీజంలో నుంచి తీసినటువంటి అచ్చు. సౌలో అచ్చు తీయమన్నాడు కదా. అది అచ్చు బయటికి తీయండి, హల్లులు అవతల వదిలేసేయండి, అప్పుడు సంకాలి సార విద్య అవుతుంది అని చెప్పారు కదా. అది అనగా మూర్ధన్యము లోపల కల విసర్గచే ఉన్నటువంటి ఔకారము ఔహుం. అది కాబట్టి కింద 2 విసర్గలు పైన అది మూర్ధన్యం పైన ఉన్నటువంటి 0. ఈ 2 ఈ 3 కలిపితే అప్పుడు ఔహుం అని వస్తుంది. అట్లా అనమాట అని అవుతుంది. ఇప్పుడు ఇంకా చెబుతున్నాడు సంవిత్ రూపం చిదాత్మకము. అది ఏమిటి? ఔహుం అనేటువంటిది చిత్ ఆత్మకము. చిత్ అంటే జ్ఞానాత్మకమైనటువంటిది అని చెబుతున్నాడు. అనగా జ్ఞానమును ప్రసాదించేటువంటిది అని చెబుతున్నాడు. జ్ఞానమును ప్రసాదించేటువంటిది. ఇంకా గొప్ప విశేషం ఏమిటి? అనన్యతుల్య మహిమ. అనన్య సాటిలేని తుల్య సమానమైన మహిమ, గొప్ప మహిమ కలిగినటువంటిది అని చెప్పేశాడు చివరికి. ఇది విశేషణం. ఔహుం అనేటువంటి దాని విశేషణం ఇది. అనన్యతుల్య మహిమ ఔహుం. అనన్యతుల్య మహిమ ఔహుం అట్లా అనమాట. ఇతర మహిమలలో దేనితోనూ సాటి లేదు. అటువంటి తత్ బీజం, ఆ బీజమును మమ నా యొక్క స్వాంతే హృదయమున స్వ అంతే స్వ మమ నా యొక్క అంతే హృదయమున ద్యోతతాం ప్రకాశించుగాక. ద్యోతతాం విరాజిల్లుగాక, ప్రకాశించుగాక అని చెబుతున్నారు. కాబట్టి దీనిలో ఈ బీజాన్ని ఉపాసిస్తే వచ్చేటువంటిది ఏమిటయ్యానంటే గొప్ప విశేషము ఈ అపరబ్రహ్మము అని తెలుస్తుంది. ఇంకా ఈ సర్వాధారము, సమస్తమునకు ఆధారము అని చెబుతుంది. సమస్తమునకు అంటే జగత్తు మొత్తానికి ఆధారం. దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. మనకు ఆధారం. మనం నిలబడుతున్నాం అనుకోండి,
కాళ్ళు ఉన్నాయి కాబట్టి నిలబడ్డామండి అని అంటుంటారు అందరూ. ఒరే కాళ్ళు అన్నావు బాగానే ఉంది, కాళ్ళల్లో ఉన్న ఆ శక్తి ఉన్న చూశారు, అదిరా శక్తి, అసలు అర్థం చేసుకోరా. కాళ్ళు నీవేను, నా కాళ్ళు నా కాళ్ళు అంటుంటారు. అందుకే నాది నాది అంటుంటారు చూశారు. నాది నాది అని అనుకోవాకు, లోపల శక్తి ఉన్నది, ఆ శక్తి వలన నువ్వు నిలబడ్డావు. నువ్వు నిలబడ్డావు కాబట్టి పైన 2 స్టెప్పులు ఉన్నాయి. ఇంకా ఒకటి మధ్యకూటము, తర్వాత వాగ్భవ కూటం, పైన వాగ్భవ కూటం ఉన్నాయి. పై 2 కూటాలు నిలబడాలంటే ఇదిగో ఇక్కడ శక్తి కూటంలో శక్తి ఉండాలి, ఈ కాళ్ళల్లో శక్తి కనుక ఉంటేనే పైన నిలబడతావురా అని అర్థం. అప్పుడు ఈ శరీరం అంతా చూసుకొని అప్పుడు వాడు చివరికి అర్థం చేసుకొని అహం బ్రహ్మాస్మి అంటాడు. అప్పుడు ఆ మహావాక్యంలోకి వెళ్ళి ఆ నాలో అప్పుడు బ్రహ్మము ఉన్నాడు, ఇప్పుడు తెలుసుకున్నాడు. మరి ఇంత తెలుసుకోవాలి అంటే ఈ 3 కూటాల్లో ముఖ్యంగా కింద ఉన్నటువంటి కూటం మంచి స్ట్రాంగ్గా ఉండాలిగా. మరి అది అట్లా అని సర్వాధార. ఇంకా విశుద్ధ జ్ఞాన రూపమయి, విశుద్ధ జ్ఞాన రూపమయి, విశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి జ్ఞాన రూపమయి. జ్ఞానం అనేటువంటిది ఒక రూపాన్నిగా పొందినటువంటిది ఈ బీజాక్షరము. ఇంకా అనన్య మహిమ, సాటి లేని మహిమ కలిగినటువంటిది, అంత గొప్ప మహిమ కలిగినటువంటిది ఈ బీజాక్షరము అని ఇంకా చెబుతూ 10వ దీనిలో శ్లోకంలోకి వెళ్ళేటప్పటికీ ఇక్కడ దీనిలో చెబుతున్నారు అన్నమాట. దీనిలో 9 అయిపోయింది, 10వ శ్లోకంలో ఇక ప్రారంభం చేస్తున్నాడు. దీనిలో 10వ శ్లోకంలో చెప్పేది ఏమిటంటే బాలాయ తృతీయ బీజం సౌహం పరాశక్తి, పరాశక్తిని గురించి చెబుతున్నాడు అనమాట 10వ శ్లోకం. ఇక్కడి నుంచి ఇక్కడ సౌహ్లో ఉండేట్లు ఔహం తీసుకున్నాడు సంకేత సార విద్యలో. ఇక ఒరిజినల్ దీనిలోకి వచ్చేస్తున్నాడు. అంటే బాలామంత్రంలో ఉన్నటువంటి సౌహంని ఇక్కడ 3 శ్లోకాల్లో చెబుతున్నాడు. ఈ 3 అత్యంత ప్రధానమైనవి. ఈ 3 సౌహంని ఉపాసన చేసేటప్పుడు ఇందాక చెప్పాను అట్లా చేయాలి. ఒకసారి స్థూలంగా చూద్దాం. ఏమిటంటే 10వ శ్లోకంలో సర్వం సర్వతయేవ సర్గ సమయే కార్యేంద్రియాణి అంతరాత్ తద్దివ్య హృషీక కర్మభిః ఇయం సంవ్యస్సుహనా పరా వాగర్ధ వ్యవహార కారణతను శక్తి జగద్వ్యాపిని యద్బీజాత్మకతాం గత తవ శివే తన్నౌమి బీజం పరం అని దీనిలో చెబుతున్నాడు. దీనిలో సౌహు అనేటువంటి బీజం, సౌహం అనేటువంటి బీజం. ఈ బీజంలో ఏం చెబుతున్నాడంటే అంత సృష్టి సమయాన్ని గురించి ప్రస్తుతం 10వ శ్లోకంలో చెప్పేటువంటిది ఇది. దీనిలో పరాశక్తి, ఈ సౌహ బీజం అంటే పరాశక్తి. ఈ పరాశక్తిని ఎలా సంబోధించున్నాడు అని అంటే ఈ శ్లోకంలో అక్కడ చివరి ఉన్నది చూడండి, శివే అక్కడ వేశాడు సంబోధన. ఈ శ్లోకాలు చూసేటప్పుడు సంబోధన ఎక్కడుందో పట్టుకోండి. ఆ శివే అనేటువంటి సంబోధనలో ఏమిటి అర్థం? ఏమిటి? మంగళస్వరూపిణి అని అర్థమైంది. శివ అంటే మంగళము అని అర్థం. అనగా శివే అంటే మంగళస్వరూపిణి, హే మంగళస్వరూపిణి, హే పరాశక్తి, హే మాత అని చెబుతున్నాడు. అని సంబోధన చేసుకుంటూ సర్గ సమయే జగత్ సృష్టి సమయమునందు సర్వత ఏవ ప్రతి ఒక్కదాని నుండి సర్వత ఏవ ప్రతి ఒక్కదాని నుండి అనగా అన్యోన్యాశ్రయము లేకుండా. ఇక్కడ మనం బ్రహ్మసూత్ర భాషలోకి వెళ్తాం. ఇక్కడ మీరు రెఫరెన్స్ రాసుకోండి, 197వ పేజీ. ఆ 197వ పేజీలో ఇక్కడ రెఫరెన్స్ వస్తుంది. ఏమిటనంటే అక్కడ బ్రహ్మసూత్ర భాష్యంలో ఏమన్నాడంటే సృష్టి స్థితి లయలు ఉన్నాయండి. సరే, లయం జరిగేటప్పుడు జగత్తంతా లోపలికి పోతుంటుంది. జగత్తంతా లోపలికి పోతున్నది అంటే ఈ చరాచరం అంటే ప్రాణులు అవన్నీ రకరకాల అన్నీ ఉంటాయి కదా, మొత్తం కట్టలు మొత్తం పోతూనే ఉంటాయి. పెద్ద లోపల ఎలా ఉంటుంది, ఒక కూరగాయల గంపలాగా మొత్తం గంపంతా నిండిపోయి ఉంటుంది. అంటే అంత కలగాపులగం అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత
మళ్ళీ జగత్ సృష్టి చేయాలి. జగత్ సృష్టి చేయాల్సి వచ్చేటప్పటికి వీళ్ళు లోపలికి అందరూ వెళ్ళిపోయినాయి. ఈ సమస్త ప్రాణులన్నీ వీళ్ళేంటి, వాళ్ళ కర్మలతోటి ఉంటారు, కర్మఫలాలతోటి ఉంటారు, రకరకాలైన వాళ్ళు ఉంటారు. ఈ రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, అందరు కలిసిపోయి ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా సృష్టి చేస్తావు? అది ప్రశ్న వేశాడు. ఎలా సృష్టి చేస్తావు? మళ్ళా ఇదిగో ఇది ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, మనం అన్నీ కలిపేసేసాం, అన్ని రకరకములైనటువంటి వాటన్ని మళ్ళీ వెంగడించాలనుకోండి దేనికి దానికి, బియ్యము, నూగులు, కందులు, కందిపప్పులు, పెసరపప్పులు, ఆ పప్పులు, ఈ పప్పులు ఒక 20-30 వేసేసాం. ఇక తీయండి బయటికి, ఇక పని అయిపోతుంది మనకి. అట్లా ఉంది, ఎట్లా చేస్తామని అన్నాడు. అనేటప్పటికి దానికి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు, ఆ బ్రహ్మముట దేనికి దానికి బయటికి పంపిస్తాడు. అక్కడ 197వ పేజీలో బ్రహ్మసూత్ర భాష్యంలో ఉన్నది. వ్యాఘ్రానికి వ్యాఘ్రములే వస్తుంటాయి. వ్యాఘ్రం అంటే పులి, అలానే సింహాలకి సింహాలే. ప్రాణులు దేనికి దానికే వస్తుంటాయి కానీ దానికి ఉన్నటువంటి కర్మఫలము క్రియ ఈ జీవికి ఉన్న దానికి ఆ జీవికి అట్లా అనేటువంటిది లేదు. దేనికి దానికే వస్తూ ఉంటుంది. అది ఇక్కడ దానిలో ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు. అనగా ఒకదానికి ఆశ్రయము లేదు, అన్యోన్యాశ్రయము లేదు. దేనికి దానికే, ఏ ప్రాణికి ఆ ప్రాణే. ఈ ప్రాణి బదులు ఆ ప్రాణి అంటే ఏంటి, ప్రాణం ఉన్నది కదా అని ఇది క్రిత జన్మలో అది పులులు అనుకోండి, ఈసారి ఆ పులిని ఏ మేకలాగానే పుట్టిస్తే ఎట కుదురుతుంది? అటే కుదరదు. పులిని పులిలాగానే పుట్టించేయాలి అంటే దాని ప్రాణం వెళ్ళిపోవాలి, అట్లనే పోవాలి. అది మేకగానే పోవాలి. అనగా దేనికి దానికి, అంతేగాని ఒకదానికి అన్యోన్యాశ్రయం లేకుండా విడివిడిగా ఏ ప్రాణికి ఆ ప్రాణం బయటకు వస్తున్నది. అది అర్థం. అంతటి శక్తిని ఇచ్చేటువంటిది అన్యోన్యాశ్రయం లేకుండా సర్గలో, సర్గ అంటే సృష్టి, ఆ జగత్ సృష్టిలో ఇంతటి శక్తిని ఇస్తూ ఉన్నది. ఏది? సౌహం అనేటువంటి ఈ బీజం. అయితే ఈ బీజం అంతటి శక్తి ఇస్తున్నది అంటే ఈ శక్తి ఎవరికి? బ్రహ్మదేవుడికి ఉండాలి. ఆ సృష్టి చేసేటప్పుడు అన్నీ కూడా దాన్ని సృష్టి చేసేస్తుంటాడు. అనగా అమ్మవారు పరాశక్తి, పరాశక్తి అని చెప్పాలి. దానికి బీజాక్షరం చెప్పండి అంటే సౌహం అది అని అర్థం. పరాశక్తి, ఆ పరాశక్తి యొక్క మహిమ అన్నమాట అది అని చెబుతూ, సర్వం ప్రతి జడ చేతన వస్తువును కూడా అన్ని కూడా సర్వం విష్ణువాన, అన్ని సమస్తమైనటువంటి వస్తువులు ఉన్నాయి. జడములు ఉన్నాయి, చేతనములు ఉన్నాయి అంటే చరాచర జగత్తు అని అర్థం. అది అచనములు అంటే జడాలు అంటే కదలవు, చేతనములు అంటే కదిలేటువంటివి. ఇవన్నిటిని కూడా సంవిష్ణువాన, వాటన్నిటిలో కూడా జడత్వం ఉన్న వాటిలో జడత్వంగా వ్యాపించింది, అలానే చేతనం ఉన్న వాటిలో చేతనంగా వ్యాపించింది. అనగా సృష్టి సమయంలో దేని దానికి అర్థంగా అంటే అర్థం ఏమిటి? స్థావరములకు స్థావరములు, జంగములకు జంగములు, దేనికి దానికి డివైడ్గా సృష్టి చేసేటువంటి శక్తి ఈ సౌహం. అది విశేషం చెబుతాను, అంత గొప్ప విశేషమైనటువంటిది అని చెబుతూ, ఇంకా దాని తర్వాత అనంతరం తర్వాత ఇక సృష్టి చేసేయండి. వాటిల్లో మనం కూడా ఉన్నాం అనుకుందాం. మనుషులు, వాళ్ళందరినీ జంతువులు వాటన్ని పక్కన పెడదాం కాసేపు. ఇక మనిషి ఉన్నాడు, ఆ సృష్టిలో నుంచి మనిషి వచ్చాడు. ఆ మనిషి వచ్చిన తర్వాత ఈయన చెబుతున్నాడు కర్మేంద్రియాణి, వీడికి కర్మేంద్రియాలు. కర్మేంద్రియం అనే పేరు చెప్పేటప్పటికీ దానికి తోడుగా వెంటనే జ్ఞానేంద్రియాలు చేరుతాయి. అప్పుడు 5, 5, 10 అన్నమాట. ఇవన్నీ కూడా కార్యకారణ సంఘాత రూపంలో ఈ శరీరంలో ఉంటాయి. అనగా అర్థం ఏమిటి? ఈ సృష్టి జరిగినప్పుడు ఈ మనిషి వచ్చాడు, ఈ మనిషికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని
కూడా అమ్మవారి యొక్క శక్తి వలన వస్తాయి అని చెబుతూ తద్దివ్య హృషీ కర్మభిహి, దివ్య పవిత్రమైనటువంటి హృషీ కర్మభిహి. హృషి అంటే జ్ఞానేంద్రియముల యొక్క వ్యాపారములు, ఇది విశేషం. తద్దివ్య హృషి, ఈ విషయం చెప్పి రేపు చెబుతారు. ఈ ఒక్క విషయం చెప్పి తద్దివ్య హృషి కర్మభిహి, ఆ దివ్యములకు జ్ఞానేంద్రియములు, మనకు జ్ఞానేంద్రియాలు దివ్యాలు. కళ్ళు దివ్యమైనటువంటివి, చెవులు దివ్యమైనటువంటివి, నాలుక దివ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. కాబట్టి వీటిని అపవిత్రాలు చేస్తున్నారు. ఈ పవిత్రమైనటువంటి జ్ఞానేంద్రియములు ఉన్నాయే, వాటి యొక్క వ్యాపారములన్నింటినీ కూడా అమ్మవారు ప్రసాదిస్తూ ఉన్నది అని అర్థం. సృష్టి చేసింది అమ్మవారు, వాటికి జ్ఞానేంద్రియాలు పెట్టింది, కళ్ళు అవన్నీ పెట్టేసేసింది. ఆ పెట్టేసిన తర్వాత వాటి యొక్క వ్యాపారములు ఉన్నాయి. ఆ వ్యాపారము కన్నుందనుకో, కన్ను జ్ఞానేంద్రియము, దాని వ్యాపారం ఏమిటి? దృశ్యం. దృక్కు కన్ను, దృశ్యము చూడాలి. ఏమి చూడాలి? పరమాత్మను చూడరా, అది అర్థం. అది దీనిలో అట్లా అనమాట. ఆ చూడటానికి సౌహం అనే బీజాన్ని ఉపాసించేటువంటి వాడికి ఈ జ్ఞానేంద్రియాలు పరమాత్మ దగ్గరికి తీసుకొని పోతాయి, అది అర్థం. చివరికి ఈ జ్ఞానేంద్రియాలు పరమాత్మ దగ్గర తీసుకొని పోతాయి. అంటే నీవు ఎప్పుడైతే ఈ తృతీయ బీజమైనటువంటి సౌహం బీజాన్ని ఉపాసిస్తున్నావో, నీ జ్ఞానేంద్రియాలు పరమాత్మ వైపు వెళుతూ ఉంటుంటాయి అని ఇందులో భావం. ఇట్లా ఇంకా ఉన్నది దీనిలో విశేషం. రేపు మనకు 10, 11, 12 దీంతో అయిపోతుంది. తర్వాత ఆలోచిద్దాం. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం